పంట సాగులో రసాయన ఎరువులు వినియోగం క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఇక్రిసాట్ ఆధ్వర్యంలో భూసారం నిర్వహణపై అగ్రి ఇన్పుట్స్ డీలర్లకు శిక్షణ ఇచ్చింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ద్వారా సుస్థిర వ్యవసాయం, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై దిశానిర్దేశం చేశారు. ఇక్రిసాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సూదని కిషన్, టీజీ ఆగ్రో సంస్థ ఎండీ రాములు డీలర్లతో మా ప్రతినిధి ముఖాముఖి. వ్యవసాయ పంటల సాగులో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా పర్యావరణం, నీరు, గాలి తీవ్రంగా దెబ్బతింటుంది. నేల ఆరోగ్యం దెబ్బతినడంతో ఆ పంటల పండించిన ఆహారం తినడం వల్ల మనుషులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఫలితంగా రసాయన ఎరువులు తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇక్రిసాట్ టీఎస్ ఆగ్రోస్ ఆధ్వర్యంలో అగ్రి ఇన్పుట్స్ డీలర్స్కు శిక్షణ కార్యక్రమం ఏర్పడేశారు. రైతులు ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు వేసేస్తున్నారు. అంటే పంట నాణ్యత మాత్రం పెరగడం లేదు. ఆ పంటల అవశేషాలు తిని మనం తీవ్రమైన అనారోగ్యాలను బారిన పడుతున్నాం. దీని నుంచి రైతుల్ని బయటపడడంలో మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీ శాఖ, మీ సంస్థ పరంగా ఎలాంటి బాధ్యత తీసుకుంటారు? సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 900 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్లకు లైసెన్సులు ఇష్యూ చేసి వివిధ బ్యాంకుల ద్వారా కూడా ఆర్థిక సాయం పొందించి వాళ్ళకు లైసెన్సులు ఇచ్చి వదిలేయడం కాకుండా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్లకు పరిపూర్ణమైన అవగాహన ఉండడానికి వ్యవసాయం మీద ఉండటానికి కోసమని వివిధ రంగాలకు సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూట్స్తో టైప్ పెట్టుకొని వాళ్ళకి శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది వ్యవసాయం మీద కానీ శాస్త్రీయం మీద కానీ. సో వాళ్ళకి ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి ఈ ఇక్రిసాట్లో శిక్షణ ఇప్పించినాం. సాయిల్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉన్నది, ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ జరుగుతూ ఉన్నది కాబట్టి వాటిని తగ్గించి బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ ఏ విధంగా వాడాలని రైతులకు కరెక్ట్గా మెసేజ్ ఇచ్చడం కోసమని వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా వ్యవసాయ శాఖకు రైతులకు మధ్యవర్తి వహించేటువంటి ఈ సెంటర్స్ వీళ్ళందరినీ కూడా గట్టిగా కొంచెం స్ట్రెంథన్ చేసి ఈ రైతులకు సరైన సమయంలో మంచి సలహాలు ఇచ్చి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించే దాంట్లో కూడా వీళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఉన్నాము. బయట మాల్స్ మాదిరి వన్ స్టాప్ లాగా అన్ని దొరికే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతతో టైప్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ రైతులు సాంకేతికంగా గ్యాప్ ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సాగు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాబోతుందన్న భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో యూరియాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ అలాగే యూనివర్సిటీ కూడా చెప్తున్నారు. ఏంటి ప్రత్యామ్నాయాలు, ఏంటి రైతులకు ఎలా తీసుకెళ్తారు? అటువంటి ప్రభావం పడినట్టయితే ఆల్టర్నేటివ్గా ఈ కన్వెన్షనల్ ఫర్టిలైజర్ ఒకటే మార్గం కాదు, వివిధ రకాల మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. లేటెస్ట్ మాలిక్యూల్స్ తోటి వచ్చినటువంటి నానో డిఏపి, నానో యూరియాని కూడా వాడచ్చు. మొదటి డోస్ కింద కన్వెన్షనల్ యూరియా, కన్వెన్షనల్ ఫర్టిలైజర్ వాడిన 2-3వ డోస్ కింద నానో యూరియాని మనం వాడుకోవచ్చు. అటువంటి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అవి వ్యవసాయ శాఖ సలహాల మేరకు రైతులు వాడాల్సిందిగా, అదేవిధంగా అటువంటి ప్రోడక్ట్స్నే ఈ సెంటర్లు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేల సారం గణనీయంగా పడిపోయింది. అంటే దేశంలో అత్యధికంగా యూరియా వాడే రాష్ట్రాల్లో మన తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దీని నుంచి మనం ఎలా బయటపడతాం? సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి ముఖ్యంగా మనం చర్చించినట్లయితే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా భూసారం అనేది, సేంద్రియ కర్బన శాతం అనేది చాలా గ్రాడ్యువల్గా పడిపోతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి మట్టి నమూనాలను కనుక మనం పరీక్షించినట్లయితే సేంద్రియ కర్బన శాతం వచ్చేసి 0.3 నుంచి 0.5% మధ్యలోనే ఉంది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశం. చాలా సంవత్సరాల నుంచి మన వ్యవసాయ పద్ధతులు కావచ్చు, మన ఏక పంట విధానం కావచ్చు, కేవలము ఒక పంట మీదనో 2 పంటల మీదనో ఆధారపడుతూ మనము రసాయనిక ఎరువులను అత్యధికంగా వినియోగిస్తూ వస్తున్న సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలా సాగుతున్న తీరు అనేది ఈ సేంద్రియ కర్బన శాతం పడిపోవడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం పెంపొందించుకోవాలంటే మొట్టమొదటగా సేంద్రియ కర్బన శాతం మీద మనము కాస్త ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఇక్రిసాట్ సహకారంతో ఆల్ స్టేక్ హోల్డర్స్కి, ఒక రైతులకే కాదు, రైతుల వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించే ఆగ్రో ఇన్పుట్ డీలర్స్కి కూడా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టింది. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అంటే సేంద్రియ కర్బన శాతాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలా, అంటే పడిపోతున్న కార్బన శాతాన్ని పెంపొందించుకోవడానికి మనం చేపట్టవలసిన చర్యలేంటి, రసాయనిక ఎరువులకు బదులుగా ప్రత్యామ్నాయంగా మనం ఎలాంటి అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఫర్టిలైజర్స్ని మనం వాడాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తప్పకుండా రైతులకు
ఏ సదుద్దేశంతో అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశామో తప్పకుండా ఈ మెసేజ్ అనేది రైతులకు చేరుతుందని ఆశిస్తూ రాబోయే రోజుల్లో కేవలం రసాయనిక ఎరువుల మీద మాత్రమే ఆధారపడకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ని కూడా మనము ఆలోచించుకొని సేంద్రియ కర్బన శాతాన్ని సాయిల్ హెల్త్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనతో కొంతమంది ఇన్పుట్ డీలర్స్ ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క 2 రోజుల కార్యక్రమంలో మీరు ఎలాంటి అంశాలు నేర్చుకున్నారు? సాయిల్ టెస్ట్ ఎలా విధంగా చేయాలి, సాయిల్ టెస్ట్ చేస్తే రైతుకు ఎంత లాభం జరుగుతుంది, రైతుకు ఆల్రెడీ వ్యవసాయం మనం ఆ భూమిలో నత్రజని శాతం, భాస్వరం శాతము, ఫాస్ఫరస్ శాతం ఎంత ముందు తెలుసుకోవడానికి నత్రజని మన సాయిల్ టెస్ట్ బాగా లాభపడుతుంది. అదేవిధంగా వాటర్లో టెస్టింగ్ ఎలా చేస్తాము, తర్వాత ఇలాంటి విషయాలన్నీ మాకు 2 రోజుల నుంచి అవగాహన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అవసరం వచ్చేతో పాటు అవసరం రాని మందులు కూడా ఆల్రెడీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మొక్కలు రేపొద్దున భవిష్యత్తులో గింజలు మొలవకుండా జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. భూమిలో ఏ రకమైన మందులు వాడితే, ఏ రకమైన ఫర్టిలైజర్ వాడితే లాభం జరుగుతున్న విధాన్ని చాలా క్లుప్తంగా మాకు వివరించడం జరిగింది. అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చెడిపోవడానికి కారణం డీలర్స్ అన్న ఒక అపవాదం ఉంది. అంటే మీరు మీ లాభాల కోసమే రకరకాల పేర్లు చెప్పి రైతులకు అంటగడుతున్నారు విమర్శ. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అదంతా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే విలేజ్లో వచ్చేసి ఫార్మర్ ఫస్ట్ డిపార్ట్మెంట్ కంటే ఫస్ట్ మాకు డీలర్నే ఎక్కువ నమ్ముతాడు. ఎందుకంటే ఒక డాక్టర్, ఒక రోగం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి ఎట్లయితే పోతాడో ఆ రకంగా ఏమన్నా పెస్టిసైడ్ సంబంధించి ఏమైనా డిసీజ్ సంబంధించి పంటకు వస్తే ఫస్ట్ మా దగ్గరికి వస్తాడు, డీలర్ దగ్గరికి. కాబట్టి డీలర్ మా దగ్గరకు వచ్చినాక ఆ రైతుకు తగిన న్యాయం చేస్తాం మేము. కానీ మా నుంచి అతనికి హాని చేసే పని మటుకు మేము చేయము. ఎందుకొరకంటే ఆ డిసీజ్ని బట్టి ఏ రకంగా మేము పంటలకు ఏ రకమైన మందులు ఇవ్వను, ఆ నాణ్యమైన రకమైన మందులు ఇచ్చి అతని రైతును బాగు చేయడానే మేము చేస్తాం తప్ప అలాంటి మటుకు మేము చెడగొట్టే పనులు మటుకు మేము చేయమండి. ఈ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఎలాంటి మీకు సూచనల సలహాలు ఇచ్చారు? మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత రైతులను ఎట్లా ఎడ్యుకేట్ చేయబోతున్నారు? మట్టి పరీక్ష చేయడం వల్ల రైతులకి ఏ విధంగా లాభం పొందుతారు, అది ఇన్పుట్స్ డీలర్స్ ద్వారా రైతులకి చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్రిసాట్ వాళ్ళు మాకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఇచ్చినారు. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, సాయిల్ ఏ విధంగా టెస్ట్ చేపియాలి, దానివల్ల లోపాలు ఏంటివి, దానివల్ల ఎలా మెయింటైన్ చేయాలి, అవన్నీ చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతు కూడా విధిగా తన భూమిని మట్టి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడుకున్నట్టయితే పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు లభించే అవకాశం ఉంది. ఆ దిశగా రైతు సోదరులందరూ కూడా దృష్టి సారిస్తారని చెప్పి ఆశిద్దాం. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.